దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్లో ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఉంటున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 21 వచనం నుంచి 26వ వచనాల వరకు మనము చదువుకుని కొన్ని అమూల్యమైన వాక్యాన్ని మనము తెలుసుకుని ఉంటున్నాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని ఇంకను అనేకమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాంతో ఒక చాలా ప్రాముఖ్య విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. అంటే చెడు స్త్రీ యొద్దకు పోవద్దు, పరస్త్రీ యొద్దకు వెళ్ళొద్దు, నువ్వు పాడైపోతావు అనేటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. నీకు రొట్టె ముక్క కూడా నీకు దొరకదు వేష దగ్గరికి నువ్వు వెళ్ళావంటే అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకొని ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని, అంటే ఇక్కడ చెడు స్త్రీని గురించి రాయబడి ఉంది, పరస్త్రీని గురించి రాయబడి ఉంది, వేషను గురించి రాయబడి ఉంది. వాళ్ళ సావాసానికి వెళ్ళావంటే నువ్వు పాడైపోతావు, తినడానికి నీకు మంచి ఆహారం కూడా దొరకదు. కాబట్టి నీ తల్లిదండ్రుల మాట విను అంటే తల్లిదండ్రులు కూడా ఈ మాటలు నేర్పించాలి అని మనం అర్థం చేసుకున్నాం. తల్లిదండ్రులు కాకుండా కనీసము మందిరాలలోనైనా నేర్పించాలి అని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి నేను మీకు నేర్పిస్తాను, ఎవరు నేర్పించినను ఎవరు నేర్పించుకున్నాను నేను మీకు నేర్పిస్తాను. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. స్త్రీలను గురించి రాయబడి ఉంది ఇంతసేపు. అంటే పెద్దోళ్ళు, వివాహమైన వాళ్ళు అని అనుకుందాం. స్త్రీలు అంటే ఆ రకంగా మనం అనుకుందాం. ఇప్పుడు అమ్మాయిల సహవాసం చేయొచ్చునా? అమ్మాయిల సహవాసం కూడా చేయకూడదు. చదువుకునేటువంటి ప్రాయంలో, టీనేజ్లో, స్కూల్ కాలేజీలో చదువుకునేటువంటి బిడ్డలు అమ్మాయిల సహవాసం కూడా చేయకూడదు. సహవాసం అంటే చెడు సహవాసాన్ని గురించి చెబుతున్నాను. అది కాక అయినంత వరకు అసలు అమ్మాయిలకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే నార్మల్గా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఏదో ఒక సమయంలో పడిపోతారు, ఏదో ఒక సమయంలో అట్రాక్ట్ అయిపోతారు, పడిపోతారు. అందుకే అసలు దూరంగా ఉంటే ఈ సమస్య ఉండదు కదా, దగ్గరుంటేనే కదా సమస్య. దగ్గరుండేది వద్దు, దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదు. కాబట్టి అయినంత వరకు అబ్బాయిల సహవాసంలోనే ఉండడం మంచిది, అమ్మాయిల సహవాసంలోనే ఉండడం మంచిది. ఏదో చదువును గురించి ఏదైనా మాట్లాడుకోవాలంటే గ్రూప్గా ఉన్నప్పుడు గ్రూపులో ఏదైనా డిస్కషన్ చేసుకోవచ్చు. అంతేకాని ఏకాంతంగా అబ్బాయి వెళ్ళి అమ్మాయి దగ్గర ఏదైనా అడగడమో, చదువుని గురించి అయినా కూడా, లేక అమ్మాయి వచ్చి అబ్బాయిని ఏదైనా అడగడమో, వాళ్ళిద్దరూ కాసేపు కూర్చోవడమో, చదువుని గురించి డిస్కస్ చేసుకోవడమో, ఇలా ఉన్నా కానీ సాతానుడు వచ్చి మీ తల చెడిపేస్తాడు, తప్పకుండా మీ తల చెడిపేస్తాడు. అందుకే దూరం ఉండడమే మంచిది. తర్వాత సరే, అదొక మాట అయింది. తర్వాత ఈ లవ్ అఫేర్స్లో కానీ పడితే ఏం సమస్య అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఇప్పుడు నంబర్ 1, నువ్వు లవ్ అఫేర్స్లో పడినావంటే ఇంక నీ చదువు పోయినట్టే, తిరుగులేదు ఇంక దానికి. నీ చదువు పాడైపోయినట్టే, ఇంక నీకు చదువు రాదు. ఒక అమ్మాయి బ్రిలియంట్ అంతెంత బ్రిలియంట్ కాదు, చాలా బ్రిలియంట్గా ఉన్నది ఒక అమ్మాయి, మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, దేవుడికి భయపడేటువంటి అమ్మాయి. అది ఒక అబ్బాయిని గురించి ఇంతకుముందు నేను చెప్పాను కదా, వాడు దేవుడికి ఎంతో భయపడుతూ ఉన్నవాడు, ఎప్పుడు దేవుడి కార్యాలలో ఉండేవాడు, ఎప్పుడు దేవుని వర్షిప్ చేస్తూ ఉండేవాడు, రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. అటువంటి వాడు అన్య అమ్మాయిని తల్లిదండ్రులు చెప్పకుండానే ఒక టెంపుల్లో వివాహం చేసుకున్నాడని చెప్పారు. ఆ రకంగా ఒక అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ అమ్మాయి,
అసలు ఎవరు ఊహించలేదు కూడా. ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయింది. యవ్వనస్తురాలు ప్రేమలో పడిపోయినప్పటి నుంచి ఎడ్యుకేషన్ కట్. ఆ పాపకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అటువంటి జ్ఞానాన్ని తమ కొరకు, తమ కుటుంబం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకే ఉపయోగించుకోవాలని ఇంతకుముందు ఎన్నో ఎపిసోడ్లో నేను వివరించి చెప్పాను మీకు. దేవుడు ఎవరో కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాడు, అటువంటి వారికి ఎక్కువ బుద్ధి జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆ దేవుడే ఇచ్చినటువంటి ఎక్కువ బుద్ధి జ్ఞానాన్ని వ్యర్థం చేసుకోవడం అది ఏమాత్రం మంచిది కాదు, అది ఏమాత్రం మంచిది కాదు. కానీ ఆ పాప దేవుడిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థం చేసుకున్నది. ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది. ఆ పాప చదువుకొని ఉంటే చాలా గొప్ప విద్యావంతురాలు అయి ఉండేది, గొప్ప డిగ్రీలు పొందుకుండేది. కానీ తన చేతులారా తన జీవితాన్ని అంటే రాంగ్ రూట్లో పోతూ ఉంది, రాంగ్ రూట్లో పోతుంది. డ్యామేజ్ ఇప్పటికీ ఎంత చదువు పోయిందంటే డ్యామేజే కదా. ఇంకా చదువు స్టాప్ అయిందంటే డ్యామేజ్ అయినట్టు లెక్క. ఎంత పేదరికంలో పుట్టినా కానీ కొంతమంది ఆడపిల్లలు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చుంటాడు, తెలివితేటలు ఇచ్చుంటాడు కాబట్టి వాళ్ళు శ్రద్ధాభక్తితో బాగా చదువుకున్నట్లయితే మంచి శ్రేష్టమైన డిగ్రీలు పొందుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. విలేజ్లో చిన్న చిన్న గుడిసెలలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి డీసీ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ 2 years బ్యాక్ మనం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఐఏఎస్ రిజల్ట్స్. జస్ట్ 2 years బ్యాక్ విలేజ్లో పుట్టి పెరిగినటువంటి ఒక అమ్మాయి బాగా శ్రద్ధ భక్తితో పట్టుదలతో చదివింది కాబట్టి ఐఏఎస్ టాపర్ అయింది, కలెక్టర్ అయింది. అలా ఉండాలి అమ్మాయిలు. కానీ కొంతమంది అమ్మాయిలు దేవుడు వాళ్ళకి ఎంత మంచి జ్ఞానం ఇచ్చినప్పుడు కూడా తమ చేతులతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ స్టాప్ చేసుకుంటున్నారు. ఎంత బుద్ధిహీనత చూడండి. ఏది ఎవడో ఒక పనికి మాలిన అబ్బాయిని ప్రేమించుకొని ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో, వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఎందుకు ఈ రకంగా ఎవరినో నమ్ముకొని జీవితం పాడు చేసుకోవాలి? ఒక అమ్మాయి విలేజ్లో పుట్టి పెరిగినట్టు అమ్మాయి ఈరోజు కలెక్టర్ అయిందని చెప్పాను కదా, నేను డిప్యూటీ కమిషనర్ అయిందని చెప్పాను కదా, ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇప్పుడు ఆ స్టేటస్కి ఈక్వల్గా ఉండేవాడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఇంకా ఆ లైఫ్ ఎంత సూపర్గా ఉంటుంది, ఎంత సుప్రీంగా ఉంటుంది మనం ఆలోచించాలి కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రకంగా బ్రతకమని దేవుడు చెప్తుండేది. చిన్న వయసులోనే, చదువుకునే వయసులోనే ఎవడో పనికి మాలిన ఫ్రెండ్షిప్ చేసుకొని ప్రేమలో పడిపోయి తన చదువును ఆపేసుకుంటావా? ఎవడో పనికి మాలిన నమ్ముకొని నువ్వు ఈరోజు చదువును ఆపేసుకున్నావు. సరే, ఒకవేళ పెళ్ళి కూడా చేసుకుంటావు అనుకుందాము, రేపు దిడీన వాడు చనిపోతాడు, అప్పుడు నీ బ్రతికేలా? నువ్వు కానీ గొప్ప గొప్ప చదువులుగా చదువుకొని ఆల్రెడీ నీ చేతిలో డిగ్రీలు కానీ ఉంటే అప్పుడు నీకు వివాహమైన తర్వాత ఒకవేళ భర్త చనిపోయినా కానీ నిన్ను ఏం కాపాడుతుందని బైబిల్ చెప్తుంది? జ్ఞానమే. నీ జ్ఞానము నిన్ను రక్షిస్తుంది, నీ జ్ఞానము నిన్ను కాపాడుతుంది అని బైబిల్ చెప్తుంది. నీ జ్ఞానము నిన్ను రక్షిస్తుంది, నీ జ్ఞానము నిన్ను కాపాడుతుంది. ఎన్ని వాక్యాలు చదువుకున్నాం, ఎన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. నీ జ్ఞానమే నిన్ను రక్షించేది, నీ జ్ఞానమే నిన్ను కాపాడేది అని. కాబట్టి నీ ఎవడో ఒక మనిషి కోసము నీ చదువును నువ్వు పాడు చేసుకొని చదువును నువ్వు ఆపేసావంటే, ఒకవేళ దురదృష్టం వలన ఒకవేళ ఆ మనిషి వివాహమైతే ఒకరు చనిపోతే మరి నీ గతి ఎట్లా? నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లే కదా. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి మనిషి స్టెప్ వేయాలి.
చదువును ఆపేసుకోకూడదు. ఒకవేళ అబ్బాయి చెప్పాడేమో, చదువద్దు నువ్వు, ఇంకా పోవద్దు నువ్వు కాలేజీకి అన్నాడేమో. వివాహమే కాలేదు, ఎవడో మాటిని చదువు ఆపేసుకున్నది. ఎవరి మాట వినాలి మనం? మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్ చెప్తుంది మనకు. కాబట్టి దేవుడైన యెహోవా చెప్పిన మాట వినాలనా, దుమ్ము దూసుకు సమానమైన ఒక మనిషి మాట వినాలనా? ఎంత అజ్ఞానంలో మునిగిపోయిందో చూడండి ఆ పాప. ఏమవుతుందో ఫ్యూచర్ చూడాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట వినండి, మనుషుల మాట వినొద్దు. బాగా చదువుకోండి, మంచి జ్ఞానవంతులు అవ్వండి, గొప్ప డిగ్రీలు ఫస్ట్ చేతిలో పెట్టుకోండి మీరు. అది ఎప్పటికైనా ఆ డిగ్రీలు నిన్ను కాపాడతాయి. కానీ నీ ఇష్టానికి నువ్వు జీవించినావంటే నీకు అనేకమైన కష్టాలు తప్పకుండా నీకు వస్తాయి. మనం ఎన్నోసార్లు చదివే ఈ వాక్యాన్ని పదే పదే మీకు వినిపిస్తున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి. 6వ వచనం, జ్ఞానమును విడువక యుండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. కాబట్టి మనల్ని కాపాడేది, రక్షించేది ఏమంట? జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఎవరో అబ్బాయి వెంట నువ్వు పడ్డావంటే, ఒకవేళ నీకు పెళ్ళి కూడా చేసుకున్నావు అనుకో, నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఆ అబ్బాయి గారు మరణిస్తే, నీ చేతిలో ఇప్పుడు జ్ఞానం లేదు, నీ చేతిలో డిగ్రీలు లేవు కాబట్టి, ఒకవేళ అబ్బాయి గారు మరణిస్తే నీ జీవితం ఏమయ్యేది? ఎప్పుడైనా ఆలోచించారా ఈ బిడ్డలు? అరే అబ్బాయి మాట అనుకోని నా చదువు నేను ఆపేసుకుంటున్నానే, మరి నా ఫ్యూచర్ ఎట్లా? ఒకవేళ అబ్బాయికి హెచ్చు తక్కువైతే నా ఫ్యూచర్ ఎట్లా? మనిషి ఈ రకంగానే ఆలోచించాలి. ఒకవేళ హెచ్చు తక్కువైతే నా జీవితం ఎట్లా అని ఆలోచించాలి. చదువు వదిలిపెట్టేవాడు ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ రకంగా తన చేతులారా ఒక పాప తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఏమాత్రం క్షేమం కాదు, ఇది ఏమాత్రమో మంచిది కాదు. కాబట్టి టీనేజ్లో ఉంటుంటే ఆడబిడ్డలారా జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలో పడొద్దండి, చదువులు ఆపేయొద్దండి. చదువులు ఆపేశారంటే నువ్వు నాశనాన్ని తెచ్చుకుంటున్నావు అని అర్థం, కష్టాలని తెచ్చుకుంటున్నావు అని అర్థం. బైబిల్ ఇప్పుడు చదివి వినిపించాను కదా మీకు. మనల్ని కాపాడేది ఏమిటి? మనల్ని రక్షించేది ఏమిటి? మన జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకోవడం ఎప్పటికీ స్టాప్ చేయొద్దండి. జ్ఞానం అనగా ఎడ్యుకేషన్ అనేటువంటి జ్ఞానాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయాన్ని మీకు తెలియజేసి నేను ఆపేస్తాను. ఇప్పుడు ఈ లవ్ అఫేర్స్లో పడతారు కదా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో. నేను కొన్ని డిసడ్వాంటేజెస్ గురించి మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి అని క్రీస్తు పేరిట మనం చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, టీనేజ్ బిడ్డలారా, చెప్పే మాట జాగ్రత్తగా వినండి. లవ్వు 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 అని పడిసొస్తుంటారే మీరు. ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు చెబుతాను, వినండి. ప్రేమించాలి ఎవరిని? భర్తని. పెళ్ళైన తర్వాత భర్తని ప్రేమించాలి ఆడది. భర్తలు కూడా, మగోళ్ళు కూడా పెళ్ళైన తర్వాత భార్యని ప్రేమించాలి. అంతేగాని ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాదు ప్రేమించాల్సి ఉండేది. నువ్వు ఎవడి వెంట తిరిగి నా లవ్వర్ అంటావు, రేపు వాడు అసలు నేను పెళ్లి చేసుకుంటాడో లేడు కూడా నీకు తెలియదు, వాడు నీకు భర్త అవుతాడో లేదో కూడా నీకు తెలియదు. కాబట్టి ప్రతి ఆడపిల్ల వివాహమైన తర్వాత భర్తని ప్రేమించాలి. స్టార్ట్ లవింగ్. అదే రకంగా మగపిల్లలు కూడా వివాహమైన తర్వాత భార్యల్ని ప్రేమించాలి. అంతేగాని వివాహానికి ముందు ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వారిని
ప్రేమిస్తున్నాను, లవ్ చేస్తున్నాను, పనికి మాలిన లవ్వులు, నువ్వు నీ లవ్, పనికి మాలిన మనుషులారా. డిసడ్వాంటేజెస్ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిని ఒకరినొకరు చూసుకున్నారు, ఇష్టపడ్డారు అని అనుకుందాం. అబ్బాయి అంత హైట్ ఉన్నాడు, అమ్మాయి వాడికంటే హైట్ తక్కువ ఉంది, వాడి భుజాల వరకు వస్తుంది. నార్మల్గా అదే రకంగా అదే సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకునేది అందరూ కూడా. అమ్మాయి అబ్బాయి భుజాల వరకు రావాలి అన్నట్టుగా చూసి పెళ్లి చేసుకుంటారు. అమ్మాయికి ఎంత వయసు? ఒక 15 వయసు 16 వయసు ఉంది అని అనుకుందాం. ఒక 15 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం. అబ్బాయికి ఒక 20 ఏళ్ళ వయసు, లేక ఒక 18 ఏళ్ళ వయసు అనుకుందాం. ఈడు జోడు చూసుకున్నారు, ఇద్దరు ఒకే రకంగా సైజు సరిగ్గా ఉన్నారు, ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకుంటూ ఉన్నారు అని అనుకుందాం. వయసు అయ్యే కొద్ది వాడేమో అలాగనే ఉన్నాడు, ఏ హైట్ ఉన్నాడో ఆ హైటే ఉన్నాడు. ఈమె ప్రేమలో పడినప్పుడు ఏ వయసులో ఉన్నది? ఒక 14-15 వయసు అనుకుందాం. ఇప్పుడు సర్రన తాటి చెట్టు లాగానే పెరిగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు ఈమె హైట్ ఎక్కువైపోయింది, వాడు పొట్టిగా ఉన్నాడు. ఈమె ఇప్పుడు వాడిని ఇట్లా చూడాలి కిందకి, వాడు ఆమెను ఇట్లా చూడాలి. ఏమన్నా బాగుంటుందా? చిన్న వయసులో మీ హైట్ కరెక్ట్ చూసుకున్నారు మీరు, మీకు ఇంకా పెరిగే వయసు ఉంది కదా. ఈ అమ్మాయికి 14-15 వయసులో పొట్టిగా ఉన్నది, నీ హైట్ అబ్బాయి హైట్ కరెక్ట్గా ఉన్నది అని ప్రేమించుకుంటారు. తర్వాత ఈ అమ్మాయి పెరిగే వయసు కాబట్టి అబ్బాయి కంటే ఎక్కువ పెరిగిపోయింది అనుకో, అప్పుడు అబ్బాయి ఇంటోళ్ళు ఏమంటారు? వద్దురా అమ్మాయి నీకంటే ఎత్తుకుందరా అంటారు. ఎన్ని అబ్జెక్షన్లు వస్తాయో తెలుసా, ఎన్ని తలకాయ నొప్పులో తెలుసా. అబ్బాయి కూడా అనుకుంటాడు, ఇది ఎలా పెరిగిపోయిందా, నాకంటే ఎత్తుకుందే, ఇదేం బాగుంటుంది, మేము రోడ్లో నడుస్తూ ఎక్కడికైనా పోతూ ఉన్నా వస్తూ ఉన్నా కానీ చూసే వాళ్ళు ఒకలాగా అనుకుంటారే. ఇవన్నీ వస్తాయి, అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకే ఈ పనికి మన లవ్వు గివ్వని లేకుండా ఉంటే మీ పాటికి మీరు సైలెంట్గా చదువుకొని, అబ్బాయికి ఒక 25 ఏళ్ళ వయసు, అమ్మాయికి ఒక 22 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి ఉంటుంది. అప్పటికి ఆ తర్వాత గ్రో గారు, ఇంకా అంతవరకు ఎంత పెరిగారు ఇంకంతే. అప్పుడు కరెక్ట్గా ఈడు చూడు చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అంతేగాని చిన్న వయసులోనే ప్రేమించుకుంటారు, తర్వాత ఎచ్చు తక్కువైపోతుంది, ఎన్ని సమస్యలు వస్తాయి. చదువు అంటే నాశనం, అది చేయదు. ఫస్ట్ పాయింటే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు నాశనం అయిపోతుంది. ప్రేమలో పడారంటే నువ్వు పుస్తకం ఎత్తితే, అమ్మాయి పుస్తకం ఎత్తితే హీరో కనిపిస్తాడు, అబ్బాయి పుస్తకం ఎత్తితే హీరోయిన్ కనిపిస్తుంది. ఇంకెక్కడ చదువు? ఇంక వాడు చాటింగ్లు చేసుకోవడము, వాళ్ళు మాట్లాడుకోవడము, అంతే. వాళ్ళ టైం అంతే వ్యర్థం, ఇంక వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు. కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ అయిందా, చదువు నాశనం అయిపోయిందా. తర్వాత ఈడు జోడు మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన విషయం. అమ్మాయికి 14-15 ఏళ్ళ వయసు, అప్పుడు ఎంత చదువుతూ ఉంటుంది? SSLC చదువుతూ ఉంటుంది. 15 ఏళ్ళ వయసు అంటే 10th స్టాండర్డ్. అబ్బాయికి ఒక 18 ఏళ్ళ వయసు, వాడికి PUC చదువుతుంటాడు, లేక ఫస్ట్ డిగ్రీలో ఉంటాడు, అంతే. ఈ ఏజ్లో ఇద్దరు ప్రేమలో పడిపోయినారు. తర్వాత అబ్బాయి ఏమైనాడు, కొద్ది కాలం చదువు వదిలిపెట్టేసినాడు. వాడు డిగ్రీలో ఫస్ట్ డిగ్రీలో సెకండ్ డిగ్రీలో డిస్కంటిన్యూ చేసేసాడు. అబ్బాయి చదవలేదు, వదిలిపెట్టేశాడు. అమ్మాయి మాత్రం తెలివితేటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, బాగా చదువుకున్నది. ఈ అమ్మాయి డాక్టర్ అయిపోయింది అనుకో. అమ్మాయి డాక్టర్ అయిపోయింది, అబ్బాయి డిగ్రీ డిస్కంటిన్యూడ్. ఇప్పుడు ఈ అమ్మాయి డాక్టర్ ఇవన్నీ చేసుకుంటుందా? బాగుంటుందా? అసలు ఒక డాక్టర్ చదువు సామలేని ఒక పనికి మాలినోడి పెళ్లి చేసుకొని అసలు బాగుంటుందా? ఆ డాక్టర్ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు దీనికి ఒప్పుకుంటారా? వచ్చాయా సమస్యలు?
మీరు చదువుకునే వయసులో టీనేజ్లో అనవసరంగా ప్రేమలో పడితిరి. ఇప్పుడు అమ్మాయి చదువు కంటిన్యూ అవుతుందా లేక అబ్బాయి చదువు కంటిన్యూ అవుతుందా ఎవరికి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ ద ఫ్యూచర్. ఒకవేళ అమ్మాయి చదువుకొని డాక్టర్ అయింది, అబ్బాయి అక్కడ చదువు వదిలిపెట్టేశాడు, ఏదో ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ సమస్యలు. మరి ఇప్పుడు ఈ డాక్టర్ అయిన అమ్మాయి వాడిని ప్రేమించింది ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుంటుందా చెప్పు? ఒప్పుకుంటారా? అమ్మాయి తల్లిదండ్రులు ఈ పనికి మాలోని డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా వాళ్ళు? ఒకవేళ ఒప్పుకోలేదనుకో అప్పుడేమవుతుంది? వాడేం చేస్తాడు? యాసిడ్ తెచ్చి మొఖాన్ని పోస్తాడు, కత్తి తెచ్చి గొంతుకు వస్తాడు. ఇట్లాంటి ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగట్లేదు, ఎన్ని చూడట్లేదు. అర్థమవుతుందా ప్రేమిటి బిడ్డలారా, యవ్వన బిడ్డలారా? అందుకే ఈ ప్రేమ అనేది మంచిది కాదు అని చెప్పేది మీకు. ఇప్పుడు 2 పాయింట్లు చూసాం. 2 పాయింట్లు అనవసరమైన చిక్కులు తెచ్చిపెట్టే పాయింట్లే కదా అవన్నీ 2 కూడా. ఒకటి హైట్ వెయిట్ మిస్ మ్యాచ్. చిన్న వయసు 14-15 ఏళ్ళ అమ్మాయికి ఉంది, అప్పుడు ఆ హైట్ కరెక్ట్గా తెలియదు, ఇంకా ఉంది గ్రోత్. అబ్బాయి ఆ వయసులో అబ్బాయి ఇద్దరికి ఈడు జోడు కరెక్ట్గా ఉంది అనుకున్నారు, తర్వాత అమ్మాయి సర్రని పెరిగిపోతుంది, వాడు ఆనే ఉన్నాడు, మిస్ మ్యాచ్ అయిపోతుంది. అందరూ అబ్జెక్ట్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటారు, ఆ అమ్మాయి ఎత్తుకుంది వద్దంటారు. సమస్య వచ్చిందా? రెండవది, ఎవరు చదువుకుంటారో ఎవరు చదువుకోరో, ఎవరు దద్దమ్మలుగా ఉంటారో ఎవరు జ్ఞానవంతులుగా ఉంటారో తెలియదు. ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం. అమ్మాయి ఒకరు చదువుకొని మంచి జ్ఞానవంతురాలు, డాక్టర్ ఇంజనీర్ అయింది, అబ్బాయి చదువు వదిలిపెట్టేశాడు, పోకిరైపోయినాడు, డ్రింక్స్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, పోకిరి పిల్లల వెంట తిరుగుతున్నాడు. మరి ఇటువంటి వాడిని ఆ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకోవాలి చెప్పండి? చేసుకుంటే ఆ అమ్మాయికి సమస్య, చేసుకోలేదంటే వీడు మొఖానికి యాసిడ్ పోస్తాడు, గొంతు కోసేస్తాడు, కత్తితో పొడి చంపేస్తాడు. ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వద్దు అనేది, అందుకే వద్దు అని చెప్పేది. తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు, ఇద్దరు అంతో ఇంత చదువుకున్నారు అని అనుకుందాం. అమ్మాయికి చాలా గొప్ప అలయన్స్ వచ్చింది అనుకుందాం. గొప్ప డాక్టరే వచ్చాడు, అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకుందామని. అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు, అమ్మా పెద్ద డాక్టర్ అమ్మా, పెద్ద కోటేశ్వరులమ్మ, వాళ్ళు చాలా మంచి కుటుంబము, ఆయన్ని పెళ్లి చేసుకోమ్మా, వాళ్ళు చడుగుతున్నారు నిన్ను అన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు ఇంకొకరిని ప్రేమించేసిందే, వీడిని చేసుకోకపోతే వీడు వదిలిపెడతాడా? చంపి పారేస్తాడు. వచ్చిందా సమస్య? అదే రకంగా ఒకవేళ అబ్బాయికి ఏదో ఒక మంచి వేరే అలయన్స్ వస్తుంది, మంచి ఆఫర్ వస్తుంది, మంచి పెద్ద కోటేశ్వరులు, అబ్బాయికి నీకు పెద్ద బిల్డింగే ఇస్తాము, నీకు పొలాలు ఇస్తాము, నీకు కావాల్సినంత డౌరీ ఇస్తాము, నీకు కారు ఇస్తాము, నీకు ఒక ఫ్యాక్టరీ కట్టిస్తాము నీకు అని అన్నప్పుడు వీడి తలకాయ చేంజ్ అవుతుందా లేదా? అమ్మో ఇంత ఆస్తి వస్తుంది, నేను ఇంత గొప్పవాడిని అయిపోతానే, ఈ పనికి మళ్ళీ దాన్ని చేసుకుంటే ఏం ప్రయోజనమో, దీనిదంతా చూడటం అయిపోయిందిలే, ఇంక ఇది వద్దులే నాకు అని చెప్పి నిన్ను వదిలిపెట్టేసి వాడు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడంటే నీ జీవితం ఏమేది ఆడబిడ్డ చెప్పు? ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, మీకు తెలియదు అంతే. అందుకే నేను మీకు చెప్తున్నాను, అందుకే జాగ్రత్త పడండి. ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా ఎన్నో చెబుతూ ఉంటాను, ముందుకు చెబుతూ ఉంటాను. కాబట్టి మీరు తెలియకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చెప్పేటువంటి మాటలు వినండి, అందుకే దేవుడు హెచ్చరిస్తుండేది, జాగ్రత్తగా ఉండండి నా బిడ్డలారా, నా జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి అని. చిన్న బిడ్డలు ఏ రకంగా తల్లిదండ్రుల మాట వింటారో, ఆ పట్టు అంటే ఏ రకంగా అమాయకంగా నోరు తెరుస్తారో, చెప్పిన మాట వింటారో ఆ రకంగా ఉండండి.
మీరు కాపాడబడతారు, మీరు రక్షింపబడతారు. అంతేగాని కొంతమంది అహంకారం పట్టిన పిల్లలు ఉంటారు. ఐ యామ్ ఏ మేజర్. సైతానా, మేజర్ వయసులో మేజరే. సైతానా వయసులో మేజరే. బుద్ధిలో ఉందా నీకు? వయసుకి తగిన బుద్ధి ఉందా నీకు? జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత ఏడుస్తారు. ఎన్నో కేసులు ఉన్నాయి, తల్ల నిండిపోయి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎన్నైనా చెప్పగలను మీకు. అహంకారం బట్టి ఆడినోళ్ళు, తల్లిదండ్రులనే పోలీస్ స్టేషన్కి లాగినోళ్ళు, తర్వాత ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కుక్కలాగబడి ఉన్నారు ఇంట్లో, జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కిక్ అవుట్ చేసినాడు. అందుకే తల్లిదండ్రుల మాట వినండి అని చెప్పేది. తల్లిదండ్రుల మాట వింటే మీరు బాగుపడతారు. ఇప్పటికైనా వినండి. మీరు బాగుండాలనేది మా ఆశ. ఎందుకు మీ చేతులారా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? బ్రతికిన కొన్ని రోజులు దేవుడికి మహికరంగా బ్రతకండి. దేవుడి కొన్ని మాటలను ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుకు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచేటటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, చదువుకునేటువంటి వయసులో తండ్రి యవ్వన బిడ్డలు బుద్ధి చెప్పేవారు లేక, అంతేకాక వాళ్ళు మూర్ఖత్వం వలన, అజ్ఞానం వలన నాయన పెద్దల మాటలు తిరస్కరిస్తూ తండ్రి ఈ ప్రేమ అనేటువంటి పిచ్చిలో పడిపోతూ ఉంటున్నారు నాయన. తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు తండ్రి. కాబట్టి ప్రేమించడం ద్వారా ఏమవుతుంది, ఏ అనానుకూలతలు వస్తున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమి, ఎటువంటి శ్రమలు వస్తాయి అనేటువంటి అనేకమైన విషయాలను తండ్రి ఈ దీన సేవకుని ద్వారా మీరు తెలియజేశారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ మాటలు విన్న తర్వాత అయినా బిడ్డలో తండ్రి జాగ్రత్త పడి తండ్రి ఎలాంటి తప్పులు చేయకుండా మీ ఆజ్ఞల ప్రకారం, మీ కట్టడల ప్రకారం నీతిమంతులుగా మంచి జ్ఞానవంతులై కలకాలం మీకు సాక్షులుగా సంతోషంగా జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభు యొక్క అత్యున్నతమైన నామములో అతి వినీత బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.